హాయ్ ఫ్రెండ్స్, టుడే వచ్చేసి నేను మీకు చూపించబోయే రెసిపీ పీతల ఇగురు. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్గా మనం పీతల్ని ఇలా వాష్ చేసుకుని నీట్గా పక్కన ఉంచుకోండి. సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు తీసుకోండి. ఉల్లికాడలండి, వాటిని మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటాయి పీతల ఇగురులోకి. ఇవి కూడా ఉల్లికాడలు అంటే ఇలా ఉంటాయి, మనకి మార్కెట్లో అవైలబుల్గానే ఉంటాయండి, ఎక్కడైనా అడగండి, ఉంటాయి. టేస్ట్ బాగుంటుందని వేస్తాం వాటిని. కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, పసుపు, కళ్ళుప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి. సో చూసారుగా ఫ్రెండ్స్, పీతల ఇగురుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం రండి. ఫస్ట్గా మనం ఇలాంటి ఒక వెడల్పుగా ఉండే ఒక కడాయిని మనం తీసుకోవాలి. పీతల ఇగురు చేయడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాంటి వాటిలో కొంచెం వెడల్పుగా ఉంటే కొంచెం టేస్ట్ వస్తుంది, రెసిపీ చక్కగా బాగుంటుంది. ఫస్ట్గా మనం దీనిలో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాము. సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేయాలి. సో ఇలా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వీటిని మనం వేగనివ్వాలి కొంచెం సేపు. ఉల్లిపాయ ముక్కలు కొద్ది లైట్గా బ్రౌన్ కలర్కి రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్కి కొంచెం రావాలి. వెయిట్ చేద్దాము. ఇవి వేగుతూ ఉన్నప్పుడే మనం ఉల్లిబందు ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఉల్లికాడలు, ఆ ముక్కలు కూడా వేసుకుందాము టేస్ట్ కోసం. నెక్స్ట్ మనం ఇవి వేగుతుండగానే టమాటో ముక్కలు కూడా వేసుకుని వేయించుకుందాము. అన్నిటినీ అలా వేయించుకోవాలండి ఆయిల్లో. ఇలా మనం పైన కవర్ చేసుకుందాం మూత పెట్టి కొంచెం సేపు. మనం ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనం ఒకసారి అన్నిటినీ మిక్స్ చేసి తిప్పుదాము. అన్నీ కలిపి వేగాలి. వేసే మామూలుగా ఇలా మనం వేసేసుకున్నాము. చూసారు కదా, వేగిన తర్వాత మనం ఇలా వేసేసుకున్నాము. మొత్తం ఒకసారి అలా తిప్పుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకున్నాము. వేసుకున్న తర్వాత అన్నిటినీ ఒకసారి తిప్పాం కదా, తర్వాత ఇలా మూత పెట్టేసుకోండి కొంచెం సేపు. దీనిలో కొద్దిగా కళ్ళుప్పు వేసుకుందాము. ఒక స్పూన్ పసుపు, ఇలాంటి చిన్న స్పూన్ అయితే 2 స్పూన్స్ వేసుకోండి. ధనియాల పౌడర్ తగినంత వేసుకోండి. అన్నిటినీ ఒకసారి ఇలా తిప్పుకుందాం అన్నీ కలిపి. కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసుకుందాము. కరివేపాకు కొంచెం అలా చల్లుకోండి. ఇలా మూత పెట్టి ఉంచుకుందాం కొంచెం సేపు. ఇప్పుడు మనం కావాల్సినంత కారం వేసుకుందామండి. బాగా స్పైసీగా తినేవాళ్ళైతే కొంచెం చూసుకొని వేసుకోండి, తక్కువగా తినేవాళ్ళైతే కొంచెం లైట్గా వేసుకోండి, సరిపోతుంది. అంటే ఇది నాన్ వెజ్ ఐటమ్ కదా, కొంచెం నీసు వాసన అది కూడా ఉండదు, కొంచెం కారం అనేది కొంచెం తగలాలి, అప్పుడే బాగుంటుంది, టేస్ట్ స్పైసీగా ఉంటుంది. కారం వేసుకున్న తర్వాత మనం తగినంత వాటర్ పోసుకుందాము. కొద్దిగా సరిపడా పోసుకోండి వాటర్.
ఇప్పుడు ఉడకనిద్దాము. కుక్ అవ్వాలి కదా, కుక్ అవనిద్దాం. దగ్గరికి గొర్రెలా రావాలి కదా. సో ఇలా వాటర్ పోసిన తర్వాత అయితే ఇలా బాయిల్ అవుతుంది. చూడండి, మీకు చూపిస్తున్నాను, మూత తీసి చూపిస్తున్నాను మీకు. ఇది ఇలా అవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి, కంపల్సరీ ట్రై చేయండి. ఇలా చాలా బాగుంటుంది. ఇలా మనకు బాయిల్ అయిపోతుంది అనమాట, దగ్గరికి వచ్చేసింది. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి ఏంటంటే ఇది జల్లుకుందాము. పై మసాలా పౌడర్ అంటారు కదా, అది జల్లుకుందాము. అంటే చూపించాను కదా మీకు కింద జీలకర్ర పౌడర్ అని, అన్నీ మిక్స్ చేస్తుంది అనమాట, మసాలా పౌడర్ అనమాట. లాస్ట్గా మనం పచ్చిమిర్చి ముక్కలు కూడా చల్లుకుందాము. అంటే ఇలా కొంచెం కట్ చేసి పెట్టుకుంటాం కదా, అవి జస్ట్ లైక్ గార్నిష్ టైప్. అంతే అండి, అయిపోయింది కర్రీ. ఇదిగోండి, స్పైసీగా తయారైపోయింది అనమాట. ఇంకా ఫైనల్లీ ఇలా అయిపోయింది అనమాట కర్రీ అనేది. చాలా అంటే చాలా స్పైసీ, టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ మీరు ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా వీడియోస్ ఏమన్నా కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా నేను చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ అండి, నా ఛానల్ కొత్తగా చూస్తున్న ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.